Hello everyone, welcome to the class. సో ఈరోజు మనది సెకండ్ క్లాస్ తెలుగులో బిఈఎంఎస్ ఎనటామీ సబ్జెక్ట్లో మనం చదువుతున్నాం జనరల్ ఎనటామీ. సో నిన్న మనం ఇంట్రొడక్షన్ చూసాము జనరల్ ఎనటామీది. ఈరోజు మనం బోన్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బోన్స్, ఎక్కడెక్కడ బోన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, ఓకే, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోన్స్, ఎన్ని రకాల బోన్స్ ఉన్నాయి, అండ్ బోన్ వల్ల మనకి ప్రయోజనం ఏంటి, అండ్ డిఫరెంట్, అండ్ ఇంకా మనం నేర్చుకుందాం బోన్స్ గురించి ఈరోజు క్లాస్లో. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. బోన్స్. బోన్స్ అంటే ఏంటి? ఒక కనెక్టివ్ టిష్యూ. ఓకే, కనెక్టివ్ టిష్యూ అంటే ఒకదానితో ఒకటి జోడించినది టిష్యూ. ఓకే, అతుక్కుపోయే టిష్యూ. ఓకే, అండ్ ఇది మనకి బాడీకి ఏమి ఇస్తుంది? స్ట్రక్చర్ ఇస్తుంది, ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఏదైనా మెటీరియల్ రెడీ చేయాలంటే దానికి ఏం కావాలి? ఫ్రేమ్ వర్క్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం షర్ట్ వేసుకోవడానికి మన బాడీ ఉంది. ఓకే, ఈ బాడీ ఏంటి? స్ట్రక్చర్ ఇది, ఈ షర్ట్కి స్ట్రక్చర్. సో అలాగే దాన్ని కట్ చేస్తాం, కట్ చేసి స్టిచ్ చేస్తాం, స్టిచ్ చేసిన తర్వాత మనం దాన్ని వియర్ చేస్తాం. ఓకే, సో అలాగే బాడీని ఒక స్ట్రక్చర్లో ఉండడానికి, ఈ మనకి ఇలా స్ట్రక్చర్ రావడానికి కారణం ఏంటి? బోన్స్. సో ఫ్రేమ్ ఇస్తుంది, ఫ్రేమ్. ఓకే, అండ్ ఇంకా 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 ఇంపార్టెన్స్ ఏంటి? ఈయన మన బాడీలో ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతాయి. ఓకే, బోన్స్ ఏం చేస్తాయి? కాపాడుతాయి. లైక్ ఇక్కడ థొరాసిక్ బోన్స్ ఉన్నాయి, చెస్ట్ బోన్స్. ఇదేం పని చేస్తుంది? ఇది మన బాడీని కాపాడుతుంది. ఎక్కడ ఏం కాపాడుతాయి? ఇది ఇది మన బాడీలో ఉన్న గుండెని కాపాడుతుంది, మన లంగ్స్ని కాపాడుతుంది. ఓకే, మనం కింద పడిపోయినప్పుడు దెబ్బ తగులుగా ఉండడానికి, ఓకే, పడుకున్నప్పుడు, సో ఇలాంటప్పుడు ఇదేంటి? ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంకా ఇంపార్టెంట్ పని బ్లడ్. బోన్స్ ఏం చేస్తుంది? బ్లడ్ ప్రొడక్షన్. బ్లడ్, మన బాడీలో బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఎక్కడ? బోన్ మ్యారోలో. అది ఎక్కడుంది? అది బోన్ లోపల ఉంది. ఓకే, అండ్ ఇంకా దాంట్లో ఇంకా బోన్స్లో ఏం ఇంపార్టెంట్? కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇది స్టోర్ అవుతుంది. ఎక్కడ? బోన్స్లో. బోన్స్ ఏం చేస్తుంది? కాల్షియంని స్టోర్ చేస్తుంది, ఫాస్ఫరస్ స్టోర్ చేస్తుంది. ఇది బాడీకి చాలా చాలా అవసరం. కాల్షియం నర్వ్స్కి అవసరం, కాల్షియం మజిల్స్కి అవసరం, డైలీ యాక్టివిటీస్కి కాల్షియం చాలా చాలా అవసరం మన బాడీకి. సో ఇది ఫంక్షన్ బోన్స్ది. బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే, ఇది మనం చూద్దాం ఇంకా డీటెయిల్గా లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ మనం షార్ట్లో చెప్తాను. నేను ఎపిఫైసిస్ ఉంటుంది, ఒక బోన్ ఉంది. ఓకే, ఇది ఒక బోన్ అనుకోండి. ఎపిఫైసిస్, మెటాఫైసిస్, ఓకే, డయాఫైసిస్. ఇది బోన్ ఒక పార్ట్స్ నేమ్స్. ఓకే, ఇది చూడొచ్చు. అదే, ఇది ఎపిఫైసిస్, ఓకే, మెటాఫైసిస్, డయాఫైసిస్. సేమ్ ఇక్కడ కూడా మెటాఫైసిస్, ఎపిఫైసిస్. ఓకే, మధ్యలో డయాఫైసిస్, మెటాఫైసిస్, ఎపిఫైసిస్. సో ఇంకో ఇమేజ్లో మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను నేను. ఇది చూడండి, ఎపిఫైసిస్, డయాఫైసిస్, ఎపిఫైసిస్. సో ఈ మధ్యలో మెటాఫైసిస్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మెటాఫైసిస్. ఎపిఫైసిస్, మెటాఫైసిస్, డయాఫైసిస్. సేమ్ ఇక్కడ కూడా ఎపిఫైసిస్, మెటాఫైసిస్, డయాఫైసిస్. ఓకే, సో ఇది పార్ట్స్, బోన్స్ ఒక పార్ట్. ఓకే, ఒక బోన్ ఉంటే దాన్ని స్టార్టింగ్ పాయింట్లో ఏమంటాం, సెకండ్ పాయింట్లో ఏమంటాం, థర్డ్ ఏమంటాం, అది నేమ్స్ అది. ఓకే, బోన్ లోపల ఏముంటుంది? బోన్ మ్యారో ఉంటుంది. అండ్ బోన్లో కూడా కాంపాక్ట్ బోన్ ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ 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 స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్. అండ్ స్పాంజీ బోన్ ఉండే కదా, ఇక్కడ స్పాంజీ టైప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్పాంజీ టైప్ ఇది స్ట్రాంగ్ బోన్. క్యాన్సలస్, సారీ, కాంపాక్ట్ బోన్ అంటాం. కాంపాక్ట్, దగ్గరగా ఉంటాయి దాని సెల్స్ అన్నీ. స్పాంజీలో దూరంగా ఉంటుంది కొంచెం. ఎట్లా అంటే నెట్వర్క్లా ఉంటుంది. మనం ఆ, చూడొచ్చు హనీ కోమ్స్ ఎలా ఉంటాయి, సో అలా ఉంటుంది స్పేస్, అలా హనీ కోంబ్.
ఓకే. సో అది స్పాంజీ బోన్స్. ఓకే. సో బోన్ పేర్లు అండ్ బోన్ లోపల స్ట్రాంగ్ బోన్ ఒకటి ఉంటుంది, మెత్త బోన్ ఒకటి ఉంటుంది. ఓకే. స్పాంజీ బోన్స్. అండ్ బోన్లో పైన ఒక కవరింగ్ ఉంటుంది, చిన్న కవరింగ్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, పెరియోస్టియం అంటాం. అండ్ పెరియోస్టియంకి రెండు లోయర్స్ ఉంటాయి. ఓకే. అది లోపల భాగానికి ఒకటి బోన్కి అతుక్కుపోయి ఉంటుంది, ఒక భాగం మజిల్స్కి అతుక్కుపోయి ఉంటుంది. సో ఇది బోన్ ఉంది, ఈ బోన్ పైన పెరియోస్టియం ఉంది, అదే పెరియోస్టియం లోపల భాగం బోన్స్కి కవర్ ఉంది, బయట భాగం ఏమైతే ఉందో అది మజిల్స్కి కవరింగ్ ఉంది. సో ఇదేం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, బోన్కి ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొటెక్షన్ ద బోన్. ఓకే. అండ్ అదే మజిల్ దాని ద్వారా అటాచ్ అవుతుంది, దాని ద్వారానే పెరియోస్టియం హెల్ప్తోనే బోన్ లోపల న్యూట్రిషన్ వస్తుంది. ఓకే. అండ్ దాంతోపాటు బోన్ విడ్త్, ఏదైతే విడ్త్ ఉంటుందో, ఇది విడ్త్ అంటాం కదా దాన్ని, దీన్ని విడ్త్ అంటాం. ఓకే. ఈ విడ్త్ కూడా పెరుగుతుంది, సైజ్. ఓకే. ఓకే. సో ఇది పెరియోస్టియం కవరింగ్, బోన్ పైన కవరింగ్ మనకి తెలవాలి. ఇది బోన్ సెల్స్ ఏమంటారు, బోన్ సెల్స్ని ఆస్టియోబ్లాస్ట్ అంటాం. ఓకే. ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్, ఆస్టియోజెనిక్ సెల్స్ అండ్ మ్యాట్రిక్స్, ఈ కొంచెం టర్మ్స్. ఆస్టియోబ్లాస్ట్ అంటే ఏంటి, సెల్స్ దట్ ఫార్మ్ న్యూ బోన్. అంటే ఒక సెల్ ఆ బోన్లో ఉంటుంది, అది కొత్త బోన్ని గ్రోత్ చేయడం దాని కెపాసిటీ. ఇప్పుడు మనకి దెబ్బ తగిలిన ఫ్రాక్చర్ అయిపోయింది, సో ఆస్టియోబ్లాస్ట్ అక్కడ ఉంటాయి. ఆ ఆస్టియోబ్లాస్ట్ ఏం చేస్తాయి, ఆ హీలింగ్ చేస్తుంది, బోన్ని గ్రోత్ చేస్తుంది, హీల్ చేస్తుంది. ఓకే. సో మనం గ్రోత్ అవుతూ ఉంటాం, చిన్నపిల్లల సైజ్ ఎలా పెరుగుతుంది, ఈ ఆస్టియోబ్లాస్ట్ ఉండడం వల్ల. ఓకే. ఆస్టియోబ్లాస్ట్ ఇది ఇది మెచ్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆస్టియోబ్లాస్ట్, దాని పేరేంటి, ఆస్టియోసైట్స్. అంటే ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఒక సెల్ కన్వర్ట్ అయిపోయింది ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోసైట్ నుంచి. ఓకే. ఆస్టియోసైట్స్. ఓకే. ఆస్టియోసైట్ ఇది, ఆస్టియోబ్లాస్ట్ ఇది. దీనికన్నా ముందు ఏముంటుంది, ఆస్టియోజెనిక్ సెల్స్. ఓకే. ఆస్టియోజెనిక్ సెల్స్. ఓకే. ఆస్టియోజెనిక్ సెల్స్ అంటే స్టెమ్ సెల్, అంటే ఇది రూట్ లాగా. ఓకే. దీని నుంచి ఆస్టియోబ్లాస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆస్టియోబ్లాస్ట్ నుంచి ఆస్టియోసైట్స్. ఓకే. ఆస్టియోసైట్స్ అంటే మెచ్యూర్డ్ ఫామ్. ఓకే. ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ ఆస్టియోజెనిక్ సెల్స్ ఏదైతే స్టెమ్ సెల్స్ ఉన్నాయో అది బోన్ సెల్స్ని ఫామ్ చేస్తుంది, అది ఇమ్మెచ్యూర్ ఉంటుంది. ఓకే. ఇమ్మెచ్యూర్. ఆస్టియోబ్లాస్ట్ నుంచి ఆస్టియోసైట్ ఇది మెచ్యూర్డ్ ఫామ్. అంటే ఇప్పుడు మనం అంటాం, ఇంకా బోను అతుక్కుపోలేదు, ఎందుకు, ఇంకా దానికి ఏంటి, ఇంకా ఇంకా దాని మెత్తతనం ఉంది, అది ఎందుకు, ఆస్టియోబ్లాస్ట్ వల్ల. ఆస్టియోబ్లాస్ట్ ఏంటి, అది ఇంకా డెవలప్ అవ్వాలి, ఆస్టియోసైట్లో కన్వర్ట్ అయిపోతే అది మెచ్యూర్డ్ అయిపోతుంది, మీ చెయ్యి ఇంకా గట్టిగా అయిపోతుంది, అంటే చెయ్యి అంటే బోన్ గట్టిగా అయిపోతుంది. ఓకే. సో ఇది మనకి తెలవాలి. మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే ఒక బోన్ మ్యాట్రిక్స్ ప్రొవైడ్ ద స్ట్రక్చరల్ నెసెసరీ టు స్టోర్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. అంటే ఒక ఏరియా బోన్లో ఉంటుంది ఇట్లా, మ్యాట్రిక్స్ లాగా. సో దాంట్లో స్టోర్ అవుతుంది కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఆస్టియోపోరోసిస్లో ఏమవుతుంది, ఆస్టియోపోరోసిస్ వినుంటారు మీరు, దాంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది, ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీలీ బోన్ బ్రేక్ అయిపోతుంది, దీనివల్ల ఈజీలీ బోన్ బ్రేక్ అయిపోతుంది. సో ఈ మోస్ట్లీ పోస్ట్ మెన్యూపోజ్ తర్వాత ఇది చూడడానికి మనకి తెలుస్తుంది. ఓకే. సో చిన్న చిన్న థింగ్స్ రిలేటెడ్ బోన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మిమ్మల్ని, సో మీకు అర్థమై ఉంటుంది. తర్వాత స్కెలిటల్ సిస్టమ్, ఈ బోన్స్ ని అరేంజ్ చేసి ఉంచారు ఒక స్ట్రక్చర్ లాగా. ఎట్లా, అది ఒకటి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ అపెండికులర్ స్కెలిటల్ సిస్టమ్. యాక్సియల్ స్కెలిటల్లో ఏముంటుంది, స్కల్, దీన్ని మనం స్కల్ అంటాం. ఇది నెక్ అండ్ దిస్ థొరాక్స్, ఈ మూడింటిని కలిపి యాక్సియల్ స్కెలిటల్ అంటాం. అంటే ఇక్కడ ఉన్న బొక్కల్ని అన్ని కలిపి యాక్సియల్ స్కెలిటల్ అంటాం. అపెండికులర్ స్కెలిటల్లో ఏముంటుంది, పెక్టోరియల్ గ్రిడిల్ ఇది, ఇది పెక్టోరియల్ గ్రిడిల్ ఇది. ఓకే. అప్పర్ లిమ్స్ చేతులు, పెల్విక్ గ్రిడిల్ ఏంటి ఇది,
ఇంకా చూపిస్తాను నేను ఇమేజ్లో తర్వాత. లోవర్ లిమ్స్ కాళ్ళు, ఈ నాలుగిటిని కలిపి ఏమంటాం మనం? అపెండికులర్ స్కెలిటల్ అంటాము. యాస్గియల్ స్కెలిటన్లో ఇది, అపెండికులర్లో సైడ్స్ వస్తాయి. ఓకే, యూ కెన్ సీ. మనం చూద్దాం ఇమేజ్లో, యూ కెన్ సీ, ఇది చూడొచ్చు. అపెండికులర్ స్కెలిటల్లో చూడండి, ఇది అప్పర్ లిమ్, ఇది పెల్విక్ గ్రిడిల్, సారీ, పెల్విక్ గ్రిడిల్, ఇది పెల్విక్ గ్రిడిల్, షోల్డర్ గ్రిడిల్, ఇది లోవర్ లిమ్, ఇది స్కల్, థొరాక్స్, ఇదంతా కలిపి నెక్, ఇదంతా కలిపి యాక్సియల్ స్కెలిటల్ వస్తుంది. ఓకే, జస్ట్ నేమ్ డిఫరెన్స్. ఓకే, స్కల్లో ఏమేమి ఉన్నాయి బోన్స్? స్కల్లో క్రేనియం ఉంది, మనం చూద్దాం. ఫ్రంటల్ బోన్ ఉంది, పెరైటల్, టెంపోరల్, ఆసిపిటల్, స్ఫెనాయిడ్, ఎథమాయిడ్, ఇవన్నీ ఉన్నాయి. సో స్కల్స్లో బోన్స్ ఉంటాయి చూడండి, క్రేనియం బోన్స్. ఈ బోన్స్ని ఏమంటాం మనం? క్రేనియల్ బోన్స్ అంటాం. ఇది ఫ్రంటల్ బోను. ఓకే, ఇది పెరాయిటల్. రెండు ఉంటాయి ఇక్కడ, ఫ్రంటల్ ఒకటే ఉంటుంది, పెరాయిటల్. ఇది టెంపోరల్. ఓకే, ఆసిపిటల్ ఒకటే ఉంటుంది. స్ఫెనాయిడ్, ఎథమాయిడ్, ఈ రెండు బోన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఫేషియల్లో 14 బోన్స్ ఉంటాయి. అన్ని చూద్దాం మనం. హయోయిడ్ బోన్ ఇక్కడ ఉంటుంది. ఆడిటరీ ఆజిల్స్, ఇక్కడ బోన్స్ ఉంటాయి. చెవి లోపల చిన్న చిన్న మూడు బోన్స్ ఉంటాయి. దాన్ని మనం ఆడిటరీ ఆజిల్స్ అంటాం. వర్టిబ్రల్ కాలం, వెన్నెముక్కలో 26 బోన్స్ ఉంటాయి. ఓకే, థొరాక్స్, థొరాక్స్లో ఇక్కడ బోన్ ఉంటుంది, రిబ్స్ ఉంటాయి, స్టర్నమ్ ఉంటాయి. ఓకే, ఇది మనకి చూడొచ్చు. ఇది ఫ్రంట్, ఇది స్కల్, థొరాక్స్, వర్టిబ్రల్ కాలం, ఇవన్నీ కలిపి యాక్సియల్ స్కెలిటన్ అంటాము. ఓకే, నెక్స్ట్ అపెండికులర్ స్కెలిటన్. పెల్విక్ గ్రిడిల్ రెండు ఉంటాయి, క్లావికల్ అండ్ స్కాపులా, అన్ని చూపిస్తాను మీకు. అప్పర్ లిమ్స్లో ఇది అప్పర్ లిమ్. ఓకే, దీన్ని అప్పర్ లిమ్ అంటాం. హ్యూమరస్ బోన్ ఉంటుంది, రేడియస్, అల్నా, కార్పస్, మెటాకార్పస్, ఫాలెంజస్. ఓకే, కార్పల్స్లో కూడా ట్రెపెజాయిడ్, ట్రెపీజియం, క్యాపిటేట్, స్కెఫాయిడ్, లియోనేడ్, ట్రిక్విట్రియం, పిసిఫార్మ్, హ్యామేడ్. పెల్విక్ గ్రిడిల్లో హిప్ బోన్స్ ఉంటాయి. లోవర్ లిమ్లో ఫీమర్, టిబియా, ఫిబ్యులా, పటేలా, టార్సల్స్, మెటాటార్సల్స్ అండ్ ఫాలెంజస్, ఇవన్నీ బోన్స్ ఉంటాయి. అపెండిక్యులర్లో చూడొచ్చు మీరు, ఇది గ్రిడిల్, షోల్డర్ గ్రిడిల్, అప్పర్ లిమ్, పెల్విక్ గ్రిడిల్, లోవర్ లిమ్, ఇవన్నీ అపెండిక్యులర్ స్కెలిటల్లో వస్తాయి. ఓకే, టార్సల్ బోన్స్ కూడా పేర్లు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు బోన్స్ గురించి చూద్దాం మనం. ఇక్కడ ఇమేజ్లో మీరు ఈజీలీ చూడొచ్చు. స్కల్ చూడండి, ఇది ఫ్రంటల్ బోన్, చెప్పాను కదా, ఫ్రంటల్ బోన్. ఓకే, ఇది పెరైటల్. ఓకే, ఇది పెరైటల్. అండ్ ఇటు వచ్చేసి టెంపోరల్, ఇక్కడ చెవి పైన. ఓకే, ఇదంటే టెంపోరల్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఆసిపిటల్, ఇది స్ఫెనాయిడ్. ఇక్కడ లోపల నుంచి వస్తే ఎథమాయిడ్ ఉంటుంది. ఓకే, ఇది మనకి క్రేనియల్ బోన్స్. సో దీని ఏమంటే అన్నిటినీ కలిపి క్రేనియల్ బోన్స్ అంటాం. ఓకే, ఇది మనకి యాక్సియల్ స్కెలిటల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ బోన్స్ చూడొచ్చు మీకు. ఫేషియల్లో బోన్స్ 14 బోన్స్ ఉంటాయి టోటల్. ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ నేజల్ బోన్స్, ఇక్కడ నేజల్ బోన్స్, దాని కింద పాలటైల్ బోన్స్, ఇది వోమర్, దీన్ని మనం వోమర్ అంటాం. ఇది సైడ్ని ఏమంటాం? ఇన్ఫీరియర్ నేజల్ కాంకా, ఇక్కడ ఉంటుంది, రంధ్రంలా ఉంటాయి. మరి ఇది జైగోట్, ఈ బోన్ ఏమంటాం? జైగోటిక్ బోన్, జైగోటిక్ ఆర్చ్ ఇది. ఓకే, ఇది మ్యాగ్జిల్లా, ఇది మ్యాండిబుల్. ఇది మ్యాగ్జిల్లా పైన ఎక్కడైతే ఆ, మనకి దంతాలు ఉన్నాయో అది మనకి మ్యాగ్జిల్లా. కింద దంతాలు ఉన్న దాంట్లో ఇది మ్యాండిబుల్. ఓకే, లాక్రిమల్ బోన్, లాక్రిమల్ గ్లాండ్ ఉంటుంది దాని మీద పైన. ఓకే, అది తర్వాత చూద్దాం, కానీ ఇక్కడ బోన్ పేరు లాక్రిమల్ బోన్. ఓకే, సో ఇలా మనం 14 బోన్స్ మనకి తెలవాలి. ఓకే, నెక్స్ట్ హయోయిడ్ బోన్స్. ఒక బోన్ ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది లారింగ్స్, థైరాయిడ్, ఇక్కడ పైన మనకి హయోయిడ్ బోన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన చెవిలో 3 బోన్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ చూడండి, మ్యాలస్, ఇన్కస్, స్టేపెస్, ఇక్కడ ఉంటాయి. మ్యాలస్, ఇన్కస్, స్టేపెస్, ఇది మ్యాలస్, ఇన్కస్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టేపెస్. ఈ 3 బోన్స్ ని కలిపి ఆడిటరీ ఆజిల్స్ అంటాము. ఓకే,
నెక్స్ట్ ఇది వర్టిబ్రల్ కాలం. వర్టిబ్రల్ కాలంలో మనకి సర్వైకల్ ఉంటుంది, దాని కింద థొరాక్స్ ఉంటుంది, దాని కింద లంబార్, దాని కింద సేక్రమ్ ఉంటుంది. సర్వైకల్ వర్టిబ్రేలో 7 బోన్స్ ఉంటాయి, థొరాసిక్ వర్టిబ్రేలో 12 బోన్స్ ఉంటాయి, లుంబార్లో 5 ఉంటాయి, సేక్రమ్లో కూడా 5, కాక్సిక్స్లో 1. సో అన్నీ కలిపి మీకు 26 వర్టిబ్రల్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, లేకపోతే 30 కూడా అనొచ్చు ఒకవేళ సాక్రమ్ని కలపకపోతే. కలిపితే 26. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి థొరాక్స్. థొరాక్స్లో దీన్ని మనం ఏమంటాం స్టర్నమ్. స్టర్నమ్ ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాన్యుబరం, ఇది బాడీ, ఇది జీఫాయిడ్ ప్రాసెస్. చూడొచ్చు మీ మధ్యలో ఉంటుంది ఇది. ఈ అన్ని రిబ్స్, ఫస్ట్ రిబ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పెడితే మీకు తెలుస్తుంది ఫస్ట్ రిబ్ అది. అది వెళ్ళి బ్యాక్ సైడ్ థొరాక్స్ 1లో టచ్ అవుతుంది, దానివల్లే ఇక్కడ మనకి కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అది. ఇక్కడ 2 బోన్స్ వచ్చి కలిపినవి అన్న వల్ల. ఓకే, ఇది ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ 1 2 3 4 5. ఓకే, ఇది 5 6 7 వరకు ట్రూ రిబ్స్ అంటాం. సో ఇది డైరెక్ట్ స్టర్నమ్తో అటాచ్ ఉన్నాయి, అందువల్ల దీన్ని ట్రూ రిబ్స్ అంటాం. 8 9 10ని మనం ఫాల్స్ రిబ్స్ అంటాం, ఎందుకంటే ఈ కనెక్ట్ అవుతుంది 7తో, అందువల్ల దీన్ని ఫాల్స్ రిబ్ అంటాం. 11 12ని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం, ఇది అటాచ్ అవ్వ, ఇది బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. ఓకే, సో ఇలా మన థొరాసిక్ కేజ్, దీన్ని థొరాసిక్ కేజ్ అంటాం, రిబ్ కేజ్ కూడా అంటాము. రిబ్స్ ఉంటాయి, స్టర్నమ్ బోన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్. ఇది షోల్డర్లో 2 బోన్స్ ఇంపార్టెంట్, ఒకటి క్లావికల్, ఇక్కడ కాలర్ బోన్, స్కాప్యులా, అండ్ దాంతోపాటు హ్యూమరస్. ఈ 3 బోన్స్ కలిపి మనకి షోల్డర్ గ్రిడిల్ తయారు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ బోన్ని మనం ఏమంటాం హ్యూమరస్. ఓకే, నెక్స్ట్ ఈ థమ్ దగ్గర ఒక బోన్ వస్తుంది, అది వచ్చేసి రేడియస్. ఇది రేడియస్ థమ్ దగ్గర వస్తుంది, ఇటువైపు వస్తుంది అల్నా. ఓకే, ఇక్కడ చిన్న చిన్న బోన్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని మనం కార్పల్స్ అంటాం, కార్పల్స్. ఇక్కడ ఉన్న బోన్స్ని మెటాకార్పల్స్ అంటాం, దీన్ని మనం ఫ్యాలెంజెస్ అంటాం. ఓకే, సింపుల్. మీకు దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే మీకు నేమ్స్ వచ్చేస్తాయి. ఇది కార్పల్స్, మెటాకార్పల్స్, ఈ మెటాకార్పల్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటాం. 1 2 3 4 5. ఇప్పుడు మీరు ఎక్స్రే చూసినా ఏదైనా చూసినా ఇలా రాస్తున్నారు, ఫస్ట్ మెటాకార్పల్ ఎక్స్రేలో చూపిస్తుంది హ్యావింగ్ థిన్ లైన్ ఫ్రాక్చర్ ఎట్ డిస్టల్ అండ్ ప్రాక్సిమల్ అండ్ హెడ్ అండ్ ఇలా రాసుంటుంది. సో మీకు తెలిసి ఉండాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. దాంతోపాటు ఇది కార్పల్స్ బోన్స్. కార్పల్స్లో ఏమేమి ఉంటాయి, ట్రెపెజాయిడ్, ఇది ట్రెపెజాయిడ్, ఇది ట్రెపీజియం, క్యాపిటేట్, స్కెఫాయిడ్, ఓకే, పిసిఫామ్, లాటిక్నేట్, లూనేట్. ఓకే, ఇన్ని ఉంటాయి మనకి. హ్యామెట్. ఓకే, మొత్తం 1 2 3 4 మళ్ళీ 5 6 7 8 బోన్స్ ఉంటాయి టోటల్ కార్పల్స్లో. మెటాకార్పల్స్ 5 మెటాకార్పల్స్. ఓకే, ఇలా మన హెడ్, దీన్ని మనం హెడ్ అంటాం. మధ్య దాంట్లో బాగానే బాడీ, కింద దాన్ని బేస్ అంటాం. ఓకే, హెడ్, బాడీ, బేస్. నెక్స్ట్ ఇదేంటి, 3 ఉంటాయి చూడండి, 3 ఫ్యాలెంజెస్. ఫ్యాలెంజెస్లో 3 పార్ట్స్ ఉన్నాయి, డిస్టల్ ఫ్యాలెంజెస్, ప్రాక్సిమల్ ఫ్యాలెంజెస్ ఆర్ మిడిల్ ఫ్యాలెంజెస్. డిస్టల్, మిడిల్ అండ్ ప్రాక్సిమల్ ఫ్యాలెంజెస్. ఓకే, ఇది మనకి యాక్సియల్ స్కెలిటన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అపెండికులర్ స్కెలిటన్లో ఫస్ట్ వచ్చేసి పెల్విక్ బోన్. పెల్విక్ బోన్లో చూడొచ్చు మీ పెల్విక్లో, దీన్ని మనం ఏమంటాం, దీన్ని దీన్ని మనం ఈలియం అంటాం. గ్లూటియల్ రీజన్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లూటియల్, దీన్ని మనం పెల్విక్ రీజన్ కూడా అంటాం. ఇక్కడ మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి, ఇక్కడ మనం యూరినరీ ట్రాక్ ఆర్గన్స్ ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటుంది ఇక్కడ, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇంకా వేరే వేరే ఆర్గన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, పెల్విక్ రీజన్ దీన్ని అంటాం. సో దీన్ని, ఈ బోన్ ఏమంటాం ఈలియం, ఈ బోన్ ఏమంటాం ప్యూబిస్. ఇక్కడ ఈ బోన్ ఏమంటాం ప్యూబిస్, దీన్ని ఇస్చియం అంటాం. ఈలియం, ప్యూబిస్, ఇస్చియం, ఈలియం, ప్యూబిస్, ఇస్చియం. దీన్ని మనం ప్యూబిస్ సింఫెసిస్ అంటాం. ఇది వచ్చేసి మనకి సాక్రల్ బోన్, కాకిక్స్. బ్యాక్ సైడ్ దీని ఉంటుంది కాకిక్స్ ఉంటుంది, ఇంకా చూడండి ఇది కాకిక్స్.
ఇస్చియం, ఈలియం, ప్యూబిస్, ఇస్చియం, ఈలియం, ప్యూబిస్, ఇస్చియం. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూబిక్ సింఫెసిస్. ఓకే, ఇది మనకి తెలియాలి. దీన్ని మనం పెల్విక్ గ్రిడిల్ అంటాం. ఇంక ఇది ఫీమర్ బోన్, ఇది టిబియా, కొంచెం స్ట్రాంగ్ బోన్ ఉండేది ఫిబ్యులా. ఇది పటేలా బోన్, పటేలా, నీ పటేలా అంటాం దీన్ని. ఓకే, పటేలా. అండ్ దీస్ వచ్చేసి అది చేతుల్లో కార్పల్ బోన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. మరి కాళ్ళలో ఏముంది, టార్సల్ బోన్స్ ఉన్నాయి, టార్సల్ బోన్స్. అండ్ ఇది వచ్చేసి మెటాటార్సల్స్, ఇది వచ్చేసి ఫాలెంజెస్. కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలెంజెస్. కాళ్ళల్లో టార్సల్స్, మెటాటార్సల్స్, ఫాలెంజెస్, సింపుల్. దీని పేరేంటి చూడండి, ఇది వచ్చేసి టాలస్, నావికులార్, ఇంటర్మీడియట్ క్యూనిఫామ్, లాటరల్ క్యూనిఫామ్, మీడియల్ క్యూనిఫామ్, ఇది మూడు వచ్చేసాయి. ఇది వచ్చేసి హీల్, క్యాల్కేనియస్. హీల్ బోన్ ఏమంటారు, క్యాల్కేనియస్. హీల్ పెయిన్ చాలా వస్తుంది చాలా మంది. అండ్ స్ప్రీన్ అవుతుంది, యాంకిల్ స్ప్రీన్ అవుతుంది, యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. సో అక్కడెక్కడ పెయిన్ వస్తుంది, ఈ టార్సల్ బోల్స్లోనే పెయిన్ వస్తుంది. ఇది వచ్చేసి మెటా టార్సల్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, 1 2 3 4 5, 5 మెటాటార్సల్స్ ఉన్నాయి. దీన్ని మనం బేస్ అంటాము, షాఫ్ట్, నెక్, హెడ్ ఆర్ బాడీ కూడా అనొచ్చు. బేస్, బాడీ, నెక్, హెడ్ కూడా అనొచ్చు. ఇవి వచ్చేసి ఫాలెంజెస్. ఫాలెంజెస్లో కూడా సేమ్, డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్. చేతులు కూడా వచ్చాను, డిస్టల్, మిడిల్ అండ్ ప్రాక్సిమల్. ఓకే, సో ఈ కంప్లీట్ 206 బోన్స్ డీటెయిల్స్ మీకు నేను చెప్పాను. ఓకే, సో యూ హ్యావ్ టు నో ఆల్ దిస్ బోన్స్ నేమ్స్. అన్ని బోన్స్ నేమ్ మనకు తెలియాలి యాజ్ ఏ డాక్టర్. ఓకే, తెలిస్తేనే మనం యాజ్ ఏ డాక్టర్స్ మనకు అన్ని పేషెంట్కి మనం సరిగ్గా న్యాయం చేయగలం. ఓకే, సో ఈ బోన్స్ని మనం క్లాసిఫై చేస్తే ఈ బోన్స్ని మనం కేటగిరీస్లో పెట్టచ్చు. లాంగ్ బోన్స్, కొన్ని లాంగ్ బోన్స్ ఉన్నాయి చేతులు కాళ్ళల్లో, లాంగ్ బోన్స్ ఉన్నాయి. ఓకే, దీని పని ఏంటి, వెయిట్ బియరింగ్. కాళ్ళలో బోన్స్ ఉన్నాయి ఎందుకు, వెయిట్ బియరింగ్ చేయడానికి. లైక్ హ్యూమరస్, ఫీమర్, అల్నా, రేడియస్, టిబియా, ఫిబ్యులా, ఈ బోన్ అన్ని. సో ఫస్ట్ అందుకే నేను బోన్స్ గురించి చెప్పాను, ఇది అర్థమైపోతుంది. షార్ట్ బోన్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న బోన్స్ ఉన్నాయి. ఓకే, ఇది అతుక్కుపోతాయి. ఎక్కడ, కార్పస్, మెటాకార్పస్ చాలా చిన్న బోన్స్. ఫ్లాట్ బోన్స్ ఉన్నాయి, లైక్ మన స్కల్లో అన్ని ఫ్లాట్ బోన్స్ ఉన్నాయి. స్టర్నంలో ఫ్లాట్ బోన్స్ ఉన్నాయి, రిబ్స్లో ఫ్లాట్ బోన్ ఉన్నాయి. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇది కవర్ చేయడానికి, చాలా ప్రొటెక్ట్ చేయడానికి ఈ బోన్స్. స్ట్రేట్గా ఉంటే ఏమవుతుంది, కింద పడితే విరిగిపోవచ్చు. సో అందుకని ఫ్లాట్ పెట్టారు. దీని ప్రెషర్ ఏమవుతుంది, డివైడ్ అయిపోవాలి అందువల్ల. సో అని ఇది ఈజీలీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇర్రెగ్యులర్ బోన్స్ ఏంటి, ఇర్రెగ్యులర్ బోన్స్, ఇది షేప్ ఉండదు. అండ్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఒక పని ఒకటి ఉంటుంది, అది బోన్ మ్యారో, వర్టిబ్రల్ కాలమ్. ఇది ఇర్రెగ్యులర్ బోన్. హిప్ బోన్ ఇర్రెగ్యులర్ బోన్, స్కల్ బోన్ ఇర్రెగ్యులర్ బోన్. సో దీంట్లో బోన్ మ్యారో ఉంటుంది. ఈ బోన్ మ్యారో ఏం చేస్తుంది, బ్లడ్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని బోన్ న్యూమాటిక్ బోన్ ఉన్నాయి, దీంట్లో స్పేసెస్ ఉంటాయి. ఓకే, లైక్ ఇప్పుడు ఏం చదివాం, ఎథిమాయిడ్ బోన్, స్ఫెనాయిడ్ బోన్. ఇది మన స్కల్ వెయిట్ని మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు మీకు వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఏంటి, ఎయిర్ ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఎయిర్ ఫిల్ అయిపోయింది, మోస్ట్లీ మైగ్రైన్లో అనిపిస్తుంది, కోల్డ్లో అయిపోతుంది, ఫిల్ అయిపోయి ఉంటుంది. ఎందుకు దానివల్ల బరువు బరువు అనిపిస్తుంది. సో ఈ స్పేసెస్ అన్నీ అక్కడ ఫిల్అప్ అయి ఉంటుంది మ్యూకస్తో, లేకుంటే ఇన్ఫెక్షన్తో, దేనైనా ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, హెవీనెస్ అనిపిస్తుంది. సో ఇది అక్కడ మ్యూకస్ లేకపోతే మీకు ఎయిర్ ఈజీలీ పాస్ అయిపోయి మీ బాడీ, మీ స్కల్ అన్నది లైట్ వెయిట్ మీకు ఉంటుంది. ఓకే, అలాగే మీకు స్ఫెనాయిడ్ బోన్స్ కూడా ఉన్నాయి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి సిసమాయిడ్ బోన్, చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. లైక్ పటేలా ఇక్కడ ఉంది, నీ క్యాప్ అంటాం దాన్ని, నీ క్యాప్, పటేలా బోన్. ఓకే, ఇది ఫస్ట్ బోన్ ఉండదు, ఫస్ట్ టెండాన్ ఉంటుంది, అంటే మజల్ భాగం ఉంటుంది అది. తర్వాత వచ్చేసి అది ఏమవుతుంది, బోన్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది, నీ జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా బోన్స్ ఉంటాయి, లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్. ఓకే, సిసమాయిడ్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్, ఫ్లాట్ బోన్స్. ఓకే, ఇప్పుడు ఒక లాంగ్ బోన్ ఉంటే దానికి నేను చెప్పాను కదా ఎండింగ్స్ ఉంటాయి. ఇది
ఎపిఫైసిస్, మెటాఫైసిస్, డయాఫైసిస్, మళ్ళీ మెటాఫైసిస్, ఎపిఫైసిస్. ఓకే, సో ఇలా ఎండ్స్ ఉంటాయి. మెటాఫైసిస్, ఎపిఫైసిస్ స్టార్టింగ్లో ఉంటుంది, మెటాఫైసిస్ ఉంటుంది, తర్వాత డయాఫైసిస్ ఉంటుంది. ఓకే, మెటాఫైసిస్ ఇది ఇక్కడ మజిల్స్ అటాచ్ అవుతాయి, మెటాఫైసిస్లో లిగమెంట్స్ అటాచ్ అవుతాయి. ఓకే, డయాఫైసిస్లో ఏం అటాచ్ అవుతుంది, ఇక్కడ కార్టిలేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ బ్లడ్ సప్లై ఇక్కడ నుంచి వెళ్తుంది బోన్కి. ఓకే, బ్లడ్ సప్లై, న్యూట్రిషనల్ సప్లై మనకి బ్లడ్ నుంచి వెళ్తుంది. అండ్ ప్రతి పార్ట్కి వేరే వేరే ఆర్టరీ ఉంటుంది. లైక్ ఎపిఫైసిస్ ఉంది, దానికి ఒక ఆర్టరీ ఉంటుంది. పెరియోస్టియం ఉంది, దానికి ఒక సపరేట్ ఆర్టరీ ఉంటుంది. మెటాఫైసిస్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ ఆర్టరీ. ఎపిఫైసిస్ ఉంది, దానికి ఒక సప్లై ఆర్టరీ. దాని ఏరియాలో దాని పేరు అంటాం మనం. ఓకే, న్యూట్రిషనల్ ఆర్టరీ, మెటాఫిషియల్ ఆర్టరీ, ఎపిఫిషియల్ ఆర్టరీ అండ్ పెరియోస్టియల్ ఆర్టరీ. ఓకే, సో ఇలా ఆర్టరీ మనకి సప్లై. చూడండి, ఇది పెరియోస్టియల్ ఆర్టరీ. ఇట్లా మనం లోపల బోన్ మ్యారో ఉంటుంది. ఓకే, సో ఇంకొక ఏంటి, మన బాడీలో బోన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ ఫేస్ని మనం అంటాము ఆసిఫికేషన్. ఆసిఫికేషన్. సో ఫస్ట్ బేబీ బోర్న్ అయినప్పుడు బోన్ హార్డ్ బోన్ ఉండదు, అది కార్టిలేజ్ బోన్ ఉంటుంది, కార్టిలేజియస్ బోన్ ఉంటుంది. సో గ్రాడ్యువల్లీ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మన డయాఫైసిస్లో. ఇక్కడ ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ సైజ్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో డయాఫైసిస్. ఎపిఫైసిస్ ఎప్పుడైతే స్పాంజీ బోన్లో కన్వర్ట్ అయిపోతుంది, ఇదంతా కార్టిలేజ్లో ఉంది, ఇక్కడ కూడా కార్టిలేజ్ ఉంది. ఎప్పుడైతే అది స్పాంజీ బోన్లో కన్వర్ట్ అయిపోతుంది, అప్పుడు గ్రోత్ స్టాప్ అయిపోతుంది. సో మన హైట్ గ్రోత్ అవ్వడానికి లాంగ్ బోన్స్ కారణం. సో లాంగ్ బోన్స్ ఏమవుతుంది, ఆసిఫికేషన్ అవుతుంది. ఆసిఫికేషన్ అంటే గ్రోత్ ఆఫ్ బోన్ అండ్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ కార్టిలేజ్. అది కార్టిలేజ్ నుంచి బోన్ లా మారుతుంది, మెత్త బోన్ నుంచి గట్టి బోన్ లా మారుతుంది. అది ఇమ్మెచ్యూర్ బోను, దాని మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటాము, ఆసిఫికేషన్ అంటాం. సో ఆసిఫికేషన్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. మోస్ట్లీ 18 మెచ్యూరిటీ వచ్చినప్పుడు 18-21 ఏజ్ వరకు ఇది గ్రోత్ ఉంటుంది. కొందరికి కొందరిలా, కొందరిలా. ఓకే, సో ఇది బోన్స్ గురించి 206 బోన్స్ గురించి మనం చదివాము. సో బోన్స్ గురించి ఈరోజు మనం జనరల్ అనటామీలో తెలుసుకున్నాం. అన్ని బోన్స్ నేమ్స్, లొకేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఏంటి, అండ్ బోన్స్ వల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఇది కూడా మనం తెలుసుకున్నాం. సో హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో క్లాస్ నోట్ డౌన్ చేసుకోండి, అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఫర్దర్ క్లాస్కి రెడీ అయిపోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.